నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఎన్నో ప్రాంతాల్లో విందు భోజనాల్లో ప్రత్యేకంగా వడ్డించే బగారా రైస్. దీన్నే బగారా అన్నం అని కూడా అంటారు. ఎప్పుడూ ఇంట్లో దొరికే అతి తక్కువ మసాలా పదార్థాలని ఉపయోగించి ఈ బగారా రైస్ని ఎంతో టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేనిక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో దీన్ని తయారు చేసుకుంటున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా వేరేదైనా గిన్నెలో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా 3 కప్పుల బాస్మతి రైస్ను కొలుచుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. దీనిలో నీళ్లను పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు ఇలాగే శుభ్రంగా కడిగి ఆ బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన ఈ బియ్యంలో మంచినీళ్లను పోసుకొని 30 నిమిషాల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నెయ్యంతా కరిగిపోయిన తరువాత హోల్ గరం మసాలాని తీసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాహీజీరా, 3 యాలుకలు, జాపత్రి, దాల్చిన చెక్క, 1 నల్ల యాలుక, వీటన్నింటినీ కూడా కరిగిన ఈ నెయ్యిలో వేసుకోవాలి. కొద్దిగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసుల్లో షాహీజీరా మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగును కూడా వేసుకుని వీటన్నింటినీ కలుపుతూ కొద్దిసేపు వేపుకోవాలి. ఇలా పుదీనాని నెయ్యిలో వేపటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇలా చక్కగా వేపుకున్న ఈ మసాలాలో ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ కూడా వార్చేసుకుని బియ్యాన్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి. బియ్యానికి మసాలా అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ల చొప్పున కొలుచుకొని పోసుకోవాలి. నేను 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను, అందుకని 4.5 కప్పుల నీళ్లను పోసుకుంటున్నాను. అలాగే మీరు కూడా కొలుచుకొని కరెక్ట్గా పోసుకోండి. ఒకసారి కలిపి సరిపడా ఉప్పుని వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని రుచి చూసుకోండి. ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఉడికిన తర్వాత ఇండికేషన్ లైట్ వస్తుంది కదండి, అది వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ ఇండికేషన్ లైట్ వచ్చిన తర్వాత మూతను తీసి ఒకసారి కలిపి చూసారంటే మన బగారా రైస్ రెడీగా ఉంటుంది. చూడండి, పొడిపొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చేసిందో. నేను చెప్పినట్లు కరెక్ట్గా కొలతలతో నీళ్లను పోసుకుని వండుకున్నారంటే ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. చూశారుగా ఎంత సింపుల్గా బగారా రైస్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ చేసుకున్న బగారా రైస్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఏదైనా ఒక కర్రీ, అదేనండి చికెన్ అయినా మటన్ అయినా లేదా వెజ్ మసాలా కర్రీస్ ఏవైనా కానీ, ఆలూ కుర్మా, టొమాటో కుర్మా ఏదైనా కానీ దేంతో అయినా సరే సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా బగారా రైస్ని చాలా తేలికగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి లంచ్ బాక్స్లో ఇచ్చారంటే పిల్లలైతే పేచి పెట్టకుండా తినేస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే కామెంట్స్లో తెలియచేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.